2020 సంవత్సరంలో కరోనా కష్టకాలంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్తో ఇబ్బంది పడుతూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రయాసలను ఓర్చి ఆరోగ్యము మరియు విద్యను సమతుల్యంగా నిర్వహిస్తూ ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఎన్టీవీ మరియు విశ్వవిశ్వాని విద్యా సంస్థల తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఇక ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్, బైపీసీ తీసుకుంటే డాక్టర్, ఎంఈసీ లేదా సిఈసీ తీసుకుంటే బీకామ్. ఇవేనా మన ముందున్న ఆప్షన్స్? ఈ కోర్సెస్ లేకుండా ఉన్నతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సు వివరాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలియపరచడానికి మన ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు విశ్వవిశ్వాని విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రామకృష్ణ చిన్నం గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్. సో మనం ఇంటర్మీడియట్లో చాలామంది ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఇక లా ఇలా తీసుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఇంకా అది రెగ్యులర్ లాగా అలా కాకుండా మనకు అసలు ఈ మన ఉన్న ప్రత్యేకతలు ఏంటి మన దగ్గర? 2020 సంవత్సరంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన దాని ప్రకారం అండి 4 year కోర్సెస్ లాంచ్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీ అండి. 2021లో వీ హ్యావ్ లాంచ్డ్ ఏ 4 year బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. 2022లో బిఎస్ ఎకనామిక్స్ కోర్స్ లాంచ్ చేస్తున్నామండి. సో మనం ఈరోజు బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి మాట్లాడదామండి. సో ఈ 4 years అంటున్నారు కదా, యాక్చువల్గా మేము చూసిన దాని ప్రకారం డిగ్రీలో ఏమో బీఎస్సీ కంప్యూటర్స్ ఉంటుంది 3 years, ఇప్పుడు డిగ్రీ అయితే 3 years, బీటెక్ అయితే 4 years. వాట్ ఈస్ దిస్ ఈ బిఎస్ కంప్యూటర్స్ 4 years అంటే అసలు ఎలా ఉంటుంది, ఏంటి కోర్స్ ప్రత్యేకత ఏంటంటే? ఓకే, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అండి. ఏఐసిటి వాళ్ళు 2008లో లాంచ్ చేశారండి. బీటెక్ ప్లస్ ఎంటెక్, బిఎస్సి ప్లస్ ఎంఎస్సి, బీబీఏ ప్లస్ ఎంబీఏ. దాని అనుకూలంగా ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు బిఎస్ అండ్ ఎంఎస్ 4+1 5 year కోర్స్ లాంచ్ చేశారండి. దిస్ ఈజ్ ఎ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ ఇన్ అఫిలియేషన్ టు ఉస్మాన్ యూనివర్సిటీ అండి. ఈ 4 year కోర్స్ ట్రెడిషనల్గా అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్ 3 years ఉంటాయండి, బిఏ, బీకామ్, బిఎస్సి. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అన్ని గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్స్ ఇన్ ఫ్యూచర్ అన్ని 4 years టర్న్ అవుతాయండి. దేని గురించి అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైతే మనకు ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే 10+2+4 16 years ఎడ్యుకేషన్ అడుగుతారు మాస్టర్స్ చేయాలంటే. సో మన దగ్గర చేసిన విద్యార్థులు 10+2+3 చేస్తే 15 years అవుతుంది. సో వాళ్ళకి ఇక్కడ పీజీలో 1 year కోర్స్ చేసుకొని 2 years చేసుకొని అగైన్ నెక్స్ట్ అక్కడ పీజీకి వెళ్ళాలంటే 1 year వేస్ట్ అవుతుంది. సో వాళ్ళకి 10+2+4 16 years ఎడ్యుకేషన్ కన్వీనియంట్ కావడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎప్పుడైతే అన్ని కోర్సెస్ 4 years అవుతున్నాయో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు 2021లో బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ లాంచ్ చేశారండి. ఓకే, సో దీనికి అసలు అర్హులు ఎవరండి ఈ కోర్స్ చేయడానికి? బిఎస్ కంప్యూటర్స్ 4 years కోర్స్ అంటున్నారు, అంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వాళ్ళకి అర్హత వచ్చినట్టు కోర్స్ చేయడానికి. ఫస్ట్ మనం దీని అర్హత డిస్కస్ చేసే కన్నా ముందండి అసలు ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ గురించి తెలుసుకోవాలండి. బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి. సో మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే ఏంటంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఎకనామిక్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ ఇలా అన్ని స్ట్రీమ్స్ నేర్చుకుంటారండి. బిఎస్ కంప్యూటర్స్తో పాటు వేరే మేనేజ్మెంట్, ఎకనామిక్స్, స్టాట్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ అన్నీ నేర్చుకుంటారు. అండ్ దట్ ఇస్ ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మల్టీ డిసిప్లినరీ కోర్స్. అన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దిస్ కోర్స్ ఇస్ అన్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్. ఇంటర్ డిసిప్లినరీ అంటే ఎలాగంటే మనకి కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కంప్యూటర్ సైన్స్లో భాగం అండి. ఇవన్నీ నేర్చుకుంటారు. దట్స్ ద రీజన్ దిస్ కోర్స్ ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అండ్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్. ఇంత వైవిధ్యభరితమైన వినూత్నమైన కోర్స్ కాబట్టి ఈ కోర్స్ అర్హతలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన విద్యార్థులు, ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన విద్యార్థులు, ఎంఈసీ చేసిన విద్యార్థులు, సిఈసీ చేసిన విద్యార్థులు అందరూ దీనికి అర్హులండి. సో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ. దీంట్లో డౌట్ అండి, మీరు అన్నట్టు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకున్న తర్వాత కంప్యూటర్స్కి వస్తున్నారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వస్తారు, హ్యాపీగా వాళ్ళు లీడ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ చూసుకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వాళ్ళు రావచ్చు అంటున్నారు, వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్లో వేరే కోర్సెస్ తీసుకున్నా రావచ్చు అంటారు. అది ఎలా సాధ్యం? ఓకే, ఇవన్నీ ఫారెన్ ఎడ్యుకేషన్లో వస్తున్న వినూత్నమైన మార్పులు అండి.
మల్టీ టాస్కింగ్ ఇండివిజువల్ కావాలండి. అండ్ మన దగ్గర ఎలా ఉంటుందంటే 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక మూస పద్ధతిలో ఎడ్యుకేషన్ సాగుతుందండి. బట్ అదే మనం ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే అంటే వైవిధ్యభరితమైన యాంగిల్స్ మారుస్తూ ఉంటారండి ఎడ్యుకేషన్లో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్కి కావాల్సిన మ్యాథమెటిక్స్ ఉండాలి అని అనుకుంటున్నారు, కాదండి. కంప్యూటర్ సైన్స్కి అవసరం ఉన్న మ్యాథమెటిక్స్ మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో లేదండి. మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏదైతే టీచ్ చేస్తున్న మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండి. కంప్యూటర్ సంబంధించిన మ్యాథమెటిక్స్లో అనలిటికల్ ఎబిలిటీస్ అండి, లాజికల్ థింకింగ్ అండి, అవి పెంపొందించే మ్యాథమెటిక్స్ కావాలండి. సో ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఇప్పుడు బైపీసీ విద్యార్థి ఇందులో అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి ఎలాగ ఉంటుందని మీ డౌట్ అండి. వీళ్ళందరినీ కూడా 10th క్లాస్ బేస్ నుంచి మ్యాథమెటిక్స్ తీసుకెళ్తామండి. కోర్స్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఒక 45 days బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. బ్రిడ్జ్ కోర్స్ రన్ చేసి కనెక్టివిటీ బికాస్ ఇందులో అన్ని స్ట్రీమ్స్ వాళ్ళు వస్తారు కాబట్టి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, నాన్ మ్యాథ్స్ వాడు వస్తాడు, నాన్ కామర్స్ వాడు వస్తాడు, అందరు వచ్చేవారు, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మల్టీ డిసిప్లినరీ చెప్పుకున్నాం. సో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొచ్చే ముందు యాక్చువల్ కోర్సుకి వెళ్తామండి. ఓకే, మీరు అన్నట్టు ఎంపీసీ బైపీసీ వాళ్ళకి సంబంధించి చెప్పారు. ఇప్పుడు ఎంఈసి, సిఈసి వాళ్ళకి అసలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఆ కోర్సెస్ చేసిన? సో ఇది వినూత్నమైన మల్టీ డిసిప్లినరీ కోర్స్ కాబట్టి అండి, ఇంటర్మీడియట్లో నేర్పించే మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్. సో ఈ మల్టీఫేసెటెడ్ ఐడియాలజీతోని ఒక విద్యార్థి అన్ని రంగాల్లో ఉత్తీర్ణులు కావాలండి. అందుకే ఈ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి ఇచ్చేసి దీన్ని మల్టీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ చేశారండి. ఓకే, సో ఇప్పుడు ఇది 4 years బిఎస్ కోర్స్ అండి, బిఎస్ కంప్యూటర్స్. అంటే ఇదేంటంటే కొత్త కోర్సు ప్లస్ జనాల్లో కూడా బాగా వెళ్తుంది. పోయిన సంవత్సరం లాంచ్ చేశారు మీరు అన్నట్టు 2021లో. సో ఇప్పుడు అడ్మిషన్స్ మళ్ళీ మొదలయ్యాయి 2022లో. 2021లో అసలు ఏ కోర్సెస్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దీంట్లో అడ్మిషన్ అయ్యారు? సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ ఇందులోనే ఉందండి. లాస్ట్ ఇయర్ వీ హావ్ కంప్లీటెడ్ ద టోటల్ బ్యాచ్ సైజ్ ఆఫ్ 60% వర్ ఫ్రమ్ బైపీసీ. ఓకే, సో సైన్స్ స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అయ్యారు. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ కూడా వస్తారు. లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ 60% తీసుకున్నారు. ఓకే, రెస్ట్ 40% ఆర్ ఫ్రమ్ ఎంపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ. సో వాళ్ళకి కూడా ఎక్కువ ఉపయోగం ఉంది అంటారు. 100% ఉందండి. ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ లేకుండా కంప్యూటర్స్ చేయరాదు అనేది లేదండి, చేయొచ్చు అని ప్రూవ్ చేశామండి. సో ఇప్పుడు ఈ బిఎస్ కంప్యూటర్స్ అనగా ఈ పురుషుల సంఖ్య కావచ్చు, మహిళలు అంటే బాలలు బాలికలకు సంబంధించి ఎలా ఉంది అసలు నిష్పత్తి ఎలా ఉంది? సో ఈ మన టోటల్ అడ్మిషన్స్ 60-40 ఎలాగైతే బైపీసీ ఎక్కువ ఉందండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బైపీసీలో గర్ల్స్ ఎక్కువ ఉంటారండి. సో అదే పర్సంటేజ్ మా క్లాస్ రూమ్ కూడా వచ్చిందండి. ద టోటల్ క్లాస్ రూమ్ సైజ్ లో 60% గర్ల్స్ ఉన్నారండి. 60% బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు. టోటల్ బ్యాచ్ సైజ్ లో చూసుకుంటే 60% గర్ల్స్ ఉన్నారండి, 40% బాయ్స్ ఉన్నారండి. సో ఒక డౌట్ అండి, ఇప్పుడు మనము ఇంజనీరింగ్ లో బీటెక్ చేస్తూ ఉంటాం. బీటెక్ చేసిన తర్వాత వాడు నెక్స్ట్ మాస్టర్స్ చేయాలనుకుంటే మాస్టర్స్ చేసుకుంటారు, లేకపోతే జాబ్ చేసుకుంటారు. ఇక్కడ ఇది 4 years, అది 4 years. అవునండి. దీనికి దానికి తేడా ఏంటండి? ఎందుకంటే రెండు రిలేట్స్ చూస్తే ఒకేలాగా ఉంది. ఓకే, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు ఇంజనీరింగ్ లో మనము బీటెక్ సిఎస్సి ఉందండి, దట్స్ ఎ 4 year కోర్స్. ఇప్పుడు మనం ఆఫర్ చేసేది 4 years బిఎస్ కంప్యూటర్ సైన్స్. బీటెక్ సిఎస్సిలో ఒక విద్యార్థి కంప్యూటర్ టూల్ ఆపరేటర్ అవుతున్నాడండి, మల్టీ ఫ్యాసెటెడ్ అవ్వట్లేదు. ఎక్సెప్ట్ ఫర్ కంప్యూటర్ నాలెడ్జ్ తన దగ్గర ఏమి ఉండట్లేదండి. అదే ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మేనేజ్మెంట్ పేపర్స్ చదువుతున్నాడు, ఎకనామిక్స్ పేపర్స్ చదువుతున్నాడు, స్టాటిస్టిక్స్ పేపర్స్ చదువుతున్నాడు, లాంగ్వేజెస్ చదువుతున్నాడు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే అండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని ఒక బీబీఏ గ్రాడ్యుయేట్ని ఇద్దరిని కలిపితే వచ్చేవాడే బిఎస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. సో మీరు అన్నట్టు బీటెక్ అంటే ఎక్కువ, బీటెక్ సిఎస్సి కన్నా ఎక్కువ అండి. మేనేజీరియల్ స్కిల్స్ తో పాటు వస్తాడు. ఒక కార్పొరేట్ కంపెనీలో కంప్యూటర్ ప్రోగ్రామ్ చేసేవాడు ఎంత ముఖ్యమో ఆర్గనైజేషన్ మేనేజ్ చేసేవాడు కూడా అంతే ముఖ్యం. సో ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే మనం మేనేజ్మెంట్ పేపర్స్ పెట్టామో, కార్పొరేట్ కంపెనీస్ విల్ లుక్ ఫర్ ఏ కాంబినేషన్ ఆఫ్ పీపుల్. సో బీటెక్ ప్లస్ బీబీఏ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ కంప్యూటర్ సైన్స్. ఎస్, ఇందాక మీరు అన్నారు ఒక పర్సన్ అబ్రాడ్కి వెళ్ళాలి అంటే 1+2+4
16 years of ఇది ఉండాలి అన్నారు, అవునండి. ఎడ్యుకేషన్ ఉండాలి అన్నారు, 10+2+4. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఆ లెక్కన మీరు అన్నట్టే పీజీ చేయడానికి కావచ్చు, అంటే అక్కడ మాస్టర్స్ చేయడానికి కావచ్చు, ఎంఎస్ చేయడానికి ప్లస్ పిహెచ్డి చేయడానికి వాళ్ళకి అర్హత ఉందా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేస్తారు? ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో రన్ చేస్తున్నారండి. 4+1 4 years కంప్లీట్ చేస్తే బిఎస్ డిగ్రీ ఇస్తారండి. నెక్స్ట్ 1 year కంప్లీట్ చేసుకుంటే ఎంఎస్. Okay. సో ఇక్కడే అయిపోతుందండి. అండ్ మీరు అడిగినారు ఫారెన్ ఎడ్యుకేషన్ గురించి. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎక్కడైతే ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో 10+2+4 16 years ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి, అండ్ దిస్ డిగ్రీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఉండదు. సో అన్ని ఫారిన్ యూనివర్సిటీస్ నేను చెప్పిన కంట్రీస్లో ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో మాస్టర్స్కి అప్లై చేయొచ్చండి. ఓకే, సో అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ డిగ్రీ కాబట్టి మనం ఎక్కడ ఫారిన్ యూనివర్సిటీకి వెళ్ళినా ఈ డిగ్రీతో మనం ఎంఎస్కి అప్లై చేయొచ్చండి. రైట్ అండి. సరే, ఇది ఇప్పుడు కమింగ్ టు జాబ్స్ అండి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఏ కోర్స్ చేసినా, ఏ డిగ్రీ చేసినా జాబ్ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు. ఇప్పుడు బిఎస్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళకి అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అసలు వాళ్ళకి ఏ రోల్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టండి, ఇప్పుడు దీనికి ఈ ఇమ్మీడియట్ కాంపిటీషన్ అంటే బీటెక్ సిఎస్సి అండి. సో అందులో మనం చెప్పుకున్నాం దాని డ్రాబ్యాక్స్, అందులో కంప్యూటర్ నాలెడ్జ్ తప్ప వేరేది ఏం లేదండి. బట్ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు వేరియడ్గా మల్టీ డిసిప్లినరీ చేశారు ఈ కోర్స్ని, అండ్ ఇంటర్ డిసిప్లినరీ. సార్ ఈ కోర్సు మనము ఉస్మానియా యూనివర్సిటీ 2021లో లాంచ్ చేసినా కూడా దిస్ కోర్స్ ఈజ్ నాట్ న్యూ టు ది కంట్రీ. ఓకే, ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీస్లో, ఐసర్స్లో, ఐఐటి ముంబై, ఐఐటి కాన్పూర్, ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అంటే మనకు నియరెస్ట్గా అంటే మనం తిరుపతి చెప్పుకోవాలండి. ఐసర్ తిరుపతిలో ఉంది, ఐసర్ భువనేశ్వర్లో ఉందండి. ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ ఆల్రెడీ 10-12 సంవత్సరాల నుంచి రన్ అవుతుందండి. Okay. సో కోర్స్ ఎలాగుంటుంది, కోర్స్ సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు ఆల్రెడీ క్లారిఫై అయ్యానండి. సో లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్స్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎలా చేస్తారు, విశ్వాన్ని ఎలా చేస్తుంది ఈ కోర్స్ గురించి అని అది కూడా అనుమానాలు క్లారిఫై అయ్యాయి. సో నో డౌట్స్ అబౌట్ హౌ ద ప్రోగ్రామ్ విల్ బి రన్నింగ్. సో గవర్నమెంట్ జాబ్ చేయాలనే తపన ఉన్నోళ్ళు ఇది ఎంత మేర ఉపయోగపడే అవకాశం ఉంది? సో ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్లో హైయెస్ట్ ఎగ్జామ్ ఏదనుకుంటున్నారండి, మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్. యూపీఎస్సీ నోటిఫికేషన్లో గ్రాడ్యుయేషన్ ఈజ్ మస్ట్, ఒక గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని ఉంటుంది. సో ఎంబీబీఎస్ ఎలాగైతే ఒక గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బి ఎలాగైతే ఒక గ్రాడ్యుయేషన్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇస్ ఎ గ్రాడ్యుయేషన్ ఆఫర్డ్ బై ఉస్మానియా యూనివర్సిటీ. సో ఏ గవర్నమెంట్ జాబ్కైనా వీళ్ళు అర్హులండి. మన నేషనల్ లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండి, స్టేట్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ కానీ ఏపీ స్టేట్స్ కానీ మన పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి, మన గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఏ దానికి గ్రాడ్యుయేషన్ అర్హులో అన్ని ఎగ్జామ్స్కి వీళ్ళు రాయొచ్చండి. సో స్టేట్ గవర్నమెంట్ ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైనా వీళ్ళు అర్హులు, 100% ఎలిజిబుల్. 100% ఎలిజిబుల్. రైట్ అండి. ఇక కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్, అసలు అడ్మిషన్ ప్రాసెస్ దీనికి ఎలా ఉంటుంది? అంటే ఏమన్నా పర్సంటేజ్ ఇన్ని మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో, ఇన్ని ఉంటేనే అడ్మిషన్స్ చేసుకుంటాం, అలాంటిది ఏమన్నా ఉందా? ఉస్మానియా యూనివర్సిటీ నామ్స్ ప్రకారం అండి ఇంత పర్సంటేజ్ వాళ్ళు ఉంటేనే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉందండి. బట్ బేసిక్గా బికాస్ దిస్ ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్, ఈ కోర్స్ చేయడానికి అకాడమిక్ మార్క్సే అర్హత ప్రామాణికంగా తీసుకోలేదండి. వీ హ్యావ్ స్టార్టెడ్ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. ఫస్ట్ స్టూడెంట్స్ మా వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలండి. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసినాక వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తామండి. ఓకే, పర్సనల్ ఇంటర్వ్యూలో స్టూడెంట్ యాటిట్యూడ్ ఏంటి, బిహేవియర్ ఏంటి, క్యారెక్టర్ ఎలా ఉంది, డిసిప్లినరీ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది, అవి గేజ్ చేసినాకనే 2 ఫిల్టరేషన్ ప్రాసెస్లో వీళ్ళని అడ్మిషన్ చేస్తామండి. ఇక ఏ కాలేజ్ అయినా కూడా టీచింగ్, ఉపాధ్యాయులు అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తారు. బ్యాక్బోన్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, 100% నో డౌట్. సో విశ్వానిలో అంటే ఎటువంటి టీచింగ్ స్టాఫ్ ఉంది, అసలు పిల్లల భవిష్యత్తుకు ఎంత మేర ఉపయోగపడతారు? సార్ విశ్వాని ఈజ్ ఏ 24-year-old బిజినెస్ స్కూల్ అండి. వీ హ్యావ్ మాస్టర్స్ ఇన్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఉందండి, పీజీడిఎం ప్రోగ్రామ్ ఉందండి, బీబీఏ ప్రోగ్రామ్ ఉందండి. లాస్ట్ ఇయర్ బిఎస్ కంప్యూటర్స్ లాంచ్ చేసామండి, ఈ ఇయర్ బిఎస్ ఎకనామిక్స్ లాంచ్ చేస్తున్నామండి.
ప్రతి టీచింగ్ ఫ్యాకల్టీ ఫస్ట్ మా నోటిఫికేషన్ ప్రకారం కాలేజ్కి అప్లై చేసుకున్నాక ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ హ్యాపెన్ ఎట్ కాలేజ్ లెవెల్. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ విల్ హ్యాపెన్ ఎట్ యూనివర్సిటీ లెవెల్ ఫర్ రాటిఫికేషన్ అండి. సో ఫస్ట్ కాలేజ్లో ఫస్ట్ రౌండ్లో ఫిల్టరేషన్ ప్రాసెస్లో ఒక 10 మందిని తీసుకెళ్ళి ఇస్తామండి. ఆ 10 మందిలో బెస్ట్ ఆఫ్ ద 3 ఆర్ బెస్ట్ ఆఫ్ 2 హౌ మెనీ ఐ రిక్వైర్ యూనివర్సిటీ వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్యానల్ కూర్చొని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి రాటిఫై చేసి పంపిస్తుందండి. ఓకే. సో ద ఫిల్టరేషన్ ప్రాసెస్ 2 విధాలుగా అవుతుంది కాబట్టి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ విశ్వవిద్యాలయంలో ఉన్నారండి. నైస్. ఇక కమింగ్ టు విశ్వవిశ్వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ఎందుకంటే నవ్ డేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణం కావాలి, హ్యాపీగా మనం చదువుకోగలగాలి అనేది ఒకటి చూస్తున్నారు. ఇంకొక విషయం అండి, ఫెసిలిటీస్ వైజ్ అలా ఉంటే ఇప్పుడు థియరీ ఒకటి ఉంటుంది, ప్రాక్టికల్ ఒకటి ఉంటుంది. చాలా మంది ప్రాక్టికల్ కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అది మన వాళ్ళు ఎంత మేర సక్సెస్ఫుల్ గా పిల్లలు చేసుకోగలరని చూస్తారు పేరెంట్స్. సో మన దగ్గర ఎలా ఉంటుంది? ఓకే, విశ్వవిశ్వాని ఈజ్ సెటప్ ఆన్ ఏ 15-acre లష్ గ్రీన్ క్యాంపస్ అండి. ఒక ఫారెన్ యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చిన అనుభూతి పొందుతారండి విద్యార్థులు. ఓకే. చుట్టూ గ్రీనరీ ఉంటుందండి. మీరు ఇందాక మాట్లాడారు ల్యాబ్స్ అండ్ లైబ్రరీ గురించి. మన క్లాస్ రూమ్ వచ్చేసండి టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్ అండి. బ్లాక్ బోర్డ్ క్లాస్ రూమ్ చాక్ పీస్ టీచింగ్ ఉండదండి విశ్వవిశ్వానిలో. ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ విల్ యూజ్ ఏ 86-inch ఇంటరాక్టివ్ ప్యానెల్. సో ఇంటరాక్టివ్ ప్యానెల్ అంటే మన స్మార్ట్ ఫోన్ చేసే ఎన్నైతే పనులు చేస్తూ ఉన్నాయో దానికి 100 రెట్లు ఎక్కువ అండి. ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఇవాళ ఇంటరాక్టివ్ ప్యానెల్లో ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తాడో ఎవ్రీథింగ్ ఈజ్ స్టోర్డ్ ఆన్ దట్ ఇంటరాక్టివ్ ప్యానెల్. క్లాస్ అయిపోయిన వెంటనే ఇవాళ చెప్పుకున్న టాపిక్స్ కానీ, ఇవాళ చూపించిన పిక్చర్స్ కానీ, ఇవాళ చూపించిన ప్రజెంటేషన్ పీపీటీస్ కానీ అన్ని స్టూడెంట్ ఈమెయిల్కి పంపించవచ్చు అండి. ఓ స్టూడెంట్ మళ్ళీ మిస్ అయినా సాయంత్రం వచ్చినాక చూసుకోవడానికి, అదే బ్లాక్ బోర్డ్ లో అయితే తుడిస్తే పోతుంది, అర్థం కాకపోయినా మళ్ళీ రీక్యాపిచులేట్ చేసుకోవచ్చు. దట్స్ హౌ క్లాస్ రూమ్స్ ఆర్ డిజైన్డ్ ఎట్ విశ్వవిశ్వాని. కంప్యూటర్ ల్యాబ్స్ టాప్ క్లాస్ అండి. అండ్ లైబ్రరీ మాట్లాడుకోవాలండి. మన బుక్స్, నంబర్ ఆఫ్ టైటిల్స్, నంబర్ ఆఫ్ బుక్స్. హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలి తర్వాత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఎట్ విశ్వవిశ్వాని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ క్లాస్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, క్యాంటీన్ ఫెసిలిటీస్ అన్ని టాప్ క్లాస్ ఉంటాయండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ పేరెంట్ టు కమ్ అండ్ విజిట్ వన్స్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అండి. చెప్పింది వినడం వేరు, చూడడం వేరండి. So I request everybody to visit the campus once to have a first-hand information and experience. Campus చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. That's it, right? Sir, coming to విశ్వవిశ్వాని బిజినెస్ స్కూల్, యాక్చువల్ గా మీరు అన్నట్టు అసలు ఎక్కడుంది ఇది బిజినెస్ స్కూల్? ఒకటి అంటే చాలా మంది పేరెంట్స్ కి రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని హాస్టల్ జాయిన్ చేయించాలనుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ ఇవ్వడం వల్ల హాస్టల్స్ నుంచి కొంచెం యాక్టివిటీస్, కొంచెం సెక్యూరిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది పేరెంట్స్. ముఖ్యంగా ఏంటంటే బాలికలకు ముఖ్యంగా ఎక్కువగా అసలు వాళ్ళకి ఫెసిలిటీస్, ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ లోనే ఉన్నారు, ఆ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది? విశ్వవిశ్వాని సిచ్యువేటెడ్ ఆన్ రాజీవ్ రహదారి అండి, సిద్దిపేట్ కరీంనగర్ హైవే మీద ఉందండి. 14 kilometers ఫ్రమ్ జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్. ఓకే. సో నాకు టోటల్ అడ్మిషన్స్ లో అండి విశ్వవిశ్వానిలో 70% ఆర్ ఇన్ ద డే స్కాలర్ ప్యాటర్న్ అండి. రోజు వచ్చి వెళ్తారు. వీళ్ళందరికీ ట్విన్ సిటీస్లో 30 రూట్లలో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తానండి. ట్విన్ సిటీస్లో 30 రూట్స్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ 4 years. ఓకే. అండ్ అదర్ స్టేట్స్ పిల్లలండి, బేసిక్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కొంచెం దూరం ఉండే పిల్లలకి హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ టైడ్ అప్ విత్ వన్ హాస్టల్ సర్వీస్ ప్రొవైడర్ అండి, నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఓకే. స్టాన్జా లివింగ్ అనే హాస్టల్ సర్వీస్ ప్రొవైడర్ తోని హాస్టల్స్ రన్ చేస్తున్నామండి. మీరు ఇందాక సెక్యూరిటీ గురించి మాట్లాడారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఆన్ అన్ యాప్. హాస్టల్ వాళ్ళు ఒక యాప్లో తీసుకుంటారండి. అందులో సేమ్ యాప్ పేరెంట్ కూడా ఉంటాడండి. ఓకే. సో తన స్టూడెంట్, తన విద్యార్థి, తన పాప, తన బాబు ఎప్పుడు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళారు, ఎప్పుడు హాస్టల్కి వచ్చారు,
ఎప్పుడు క్యాంపస్ లో మొత్తం digitalization, overall. ఎవ్రీథింగ్ డిజిటల్ అయింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ మానిటర్డ్ ఆన్ ద డిజిటల్ యాప్ అండి. సో పేరెంట్స్ పక్కన ఉన్నట్టే ఇక పక్కన ఉండండి సీసీ క్యామ్ లో చూసుకున్నట్టే అండి. ఓకే ఓకే. సో సెక్యూరిటీ పరంగా మీరు ఎక్కువ బాలికల గురించి అన్నారు. అవును, అవును. అవన్నీ చూసుకొని స్టాండ్స్ ఆర్ లివింగ్ ఇస్ అన్ వండర్ఫుల్ ఇలా అయితే దే ఫీల్ సో సేఫ్. సెక్యూర్ అండి. నో పేరెంట్ నిస్సందేహంగా అడ్మిషన్ చేయొచ్చు. రైట్. ఇక విశ్వాని ఆ బిజినెస్ స్కూల్లో యాక్చువల్ గా బిఎస్ కంప్యూటర్స్ గురించి మీరు చెప్పారు, చాలా బాగుంటుందని. ఇది కాకుండా ఇంకేమేం కోర్సెస్ ఆఫర్ చేస్తారు? అదే ఇందాక చెప్పినాను సార్, గ్రాడ్యుయేషన్ లో బీబీఏ ప్రోగ్రామ్ ఉందండి, 3 years కోర్స్. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 year కోర్స్ ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పీజీడిఎం, ఆల్ ఇండియా బిజినెస్ స్కూల్ క్యాట్ మ్యాట్ ద్వారా వస్తారండి, అదొక కోర్స్ అండి. అండ్ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఎంబీఏ అండి. ఓకే. సో ఇవి ఆల్రెడీ కోర్సెస్ రన్ అవుతున్నాయండి. ఈ సంవత్సరం బిఎస్ ఎకనామిక్స్ 4 year కోర్స్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఓకే రైట్. ఇక మా పిల్లల్ని విశ్వాని బిజినెస్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయించాలి బిఎస్ కంప్యూటర్ సైన్సెస్లో అనుకునే పేరెంట్స్కి మీరేం చెప్తారు? ఓకే. రైట్ స్టూడెంట్ రైట్ కాలేజ్, రాంగ్ స్టూడెంట్ రైట్ కాలేజ్లో ఉండొద్దండి, రాంగ్ కాలేజ్లో రైట్ స్టూడెంట్ ఉండకూడదండి. స్టూడెంట్కి ఏం కావాలి, ఒక వినూత్నమైన వైవిధ్యభరితమైన కోర్స్ అండి. ఫస్ట్ అందుకే మేము అడ్మిషన్ ప్రాసెస్లో యాటిట్యూడ్ లెవెల్స్ చూస్తామండి. ఏదో కంప్యూటర్స్లో బాగుంది అని పక్కింటి అంకుల్ చెప్పాడు కాబట్టి అబ్బాయి వస్తున్నాడా, యూఎస్లో ఒక రిలేటివ్ ఉన్నాడు ఆయన ఫోర్స్ చేస్తున్నాడా, వెదర్ ద స్టూడెంట్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్, అవన్నీ టెస్ట్ చేసినాకనే చెక్ చేసుకున్నాకనే ప్యాషనేట్గా ఉన్న పిల్లల్ని తీసుకుంటామండి. సో ఫర్ దాట్ రీజన్ ఐ అడ్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఒకసారి క్యాంపస్కి కౌన్సిలింగ్కి రండి పిల్లల్ని తీసుకొని. కౌన్సిలింగ్ కోసం మా ప్రొఫెసర్స్ కూర్చుంటారు, సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాం. వాళ్ళకి అర్థం కాదు మేము ఏం టెస్ట్ చేస్తున్నామో, హీ విల్ నాట్ బి థింకింగ్ దట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. అయినా కూడా మా ప్రొఫెసర్స్ చేసి సార్ ఈ అబ్బాయి సూట్ అవ్వడండి, ఈ అబ్బాయి సూట్ అవుతాడండి అని చెప్తారు. సో ఆ అవకాశాన్ని తీసుకోండి అండ్ రైట్ స్టూడెంట్ని రైట్ కోర్స్లో పెట్టడానికి మీరు ముందుకు రావాలండి. నైస్. సరే, ఇక కమింగ్ టు ఇప్పుడు స్కాలర్షిప్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి పేరెంట్స్. అంటే మన దగ్గర ఏమన్నా స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉందా? ఓకే అండి. 2022 సంవత్సరం అడ్మిషన్స్లో అండి బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ పర్సంటేజెస్ ఆర్ 10+2% ప్రకారము బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ హైయెస్ట్ స్కాలర్షిప్ ఈజ్ 50% ఆన్ ద ట్యూషన్ ఫీజ్ అండి. మెరిట్ విద్యార్థులను అట్రాక్ట్ చేయడానికి మెరిట్ స్కాలర్షిప్స్ లాంచ్ చేశామండి. 50%, 40% అండ్ 30% అండి. 95 above, 85 above, 75 above. సో వాళ్ళందరికీ మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నామండి. నైస్. ఇక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడు ఏ విద్యార్థికైనా ఇంటర్న్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటారు. మన దగ్గర ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయండి? ఇందాక మీరు ముందులో మాట్లాడుకున్నప్పుడు సరే డిగ్రీ కాలేజ్లో బిఏ బీకామ్ బిఎస్సి ఉంటుంది, బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంది, దానికి వ్యత్యాసం. ఆ వ్యత్యాసం వచ్చే ప్రొఫెషనల్ కోర్స్లో ఉంటుందండి. ఈ బిఏ బీకామ్ బిఎస్సి ఏవైతే మాట్లాడుకున్నామో ట్రెడిషనల్ కోర్సెస్ అండి. సో అందులో ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ ఉండవండి. బిఎస్ కంప్యూటర్స్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్స్కు ఇమ్మీడియట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఎంబీబీఎస్ లా, ఉద్యోగ అవకాశంతో పాటు ఉపాధి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కండి 110% ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, వర్క్షాప్స్, సెమినార్స్, అసైన్మెంట్స్, డిబేటింగ్ ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. కంపల్సరీ వీళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలండి, ఆఫ్లైన్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఆన్లైన్ ప్రాజెక్ట్స్ చేస్తారు, కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేసుకొని వస్తారు. అప్పుడే ఈ కోర్స్ వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇండస్ట్రీలో ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది చెక్ చేసుకొని దే విల్ కోరిలేట్ వాట్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే. ఇండస్ట్రీని క్లాస్ రూమ్ని ఈ ఇంటర్న్షిప్ ద్వారా కనెక్ట్ చేస్తామండి. రైట్. హాజరు శాతం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది విద్యార్థులకి. ఏ బీటెక్ ఐదర్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలంటే. సో ఆ విద్యార్థులు రెగ్యులర్గా కాలేజ్ రావడానికి మీరు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తారు? అసలు విద్యార్థుల మీద ఎటువంటి శ్రద్ధను పెడతారు మీరు, అంటే వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్గా చదవటానికి? దెర్ ఆర్ 2 things అండి, పుల్ ఫ్యాక్టర్ అండ్ పుష్ ఫ్యాక్టర్. విద్యార్థిని నువ్వు రాకపోతే నీకు హాల్ టికెట్ ఇవ్వను అనే భయం పెట్టి కాలేజ్కి రప్పించే విద్యా సంస్థలు ఉన్నాయి. బట్ ఎట్ విశ్వాని టీచింగ్ని మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చేశామండి. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ నేను క్లాస్కి మిస్ కాను అనే పుల్ ఫ్యాక్టర్ క్రియేట్ చేశామండి. మా క్లాస్ రూమ్ అటెండెన్స్ పర్సంటేజ్ ఈజ్ అబౌవ్ 92 అండి. నైస్. గ్రాడ్యుయేషన్ లెవెల్లో
మీరు ఇది ఎక్కడ చూడరండి. దట్స్ బికాస్ ద యాక్టివిటీస్ వీ డూ ఎట్ ద కాలేజ్. స్టూడెంట్స్ కాలేజ్కి రావాలనే తపన వాళ్ళకు ఉండాలండి, మనం పుష్ చేయకూడదండి. చూస్తే ఏముండని ఒక మాంసం ముద్ద వచ్చి క్లాస్లో కూర్చుంటాడు, మైండ్ ఎక్కడో ఉంటుందండి. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎస్, అది కాకుండా ద కైండ్ ఆఫ్ టీచింగ్ ఫెసిలిటీస్, ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ద కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విడ్ డూ, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అవుతారండి. హీ విల్ బి లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. సార్ చెప్పింది నేర్చుకోవడం, బట్టి కొట్టడం కాదండి. సో అందుకనే విశ్వానిలో అటెండెన్స్ పర్సెంటేజ్ ఇస్ మోర్ దెన్ 90%. అది రీజన్, అది రీజన్. అటెండెన్స్ ఉంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ రామకృష్ణ చిన్నం గారు, మంచి విషయాలు చెప్పారు.